హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం. ఈరోజైతే మన వీడియోలో మనము హోటల్ స్టైల్ దోశలు చేసుకోబోతున్నామండి. దానికోసం అయితే మనము ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను ఇక్కడ 2 కప్పులు పచ్చిబియ్యం తీసుకుంటున్నానండి, రా రైసు. 2 కప్స్ గాను 1/2 కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ పైన శనగపప్పు తీసుకున్నాను. కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ పోసుకునేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసేద్దామండి. ఇలా క్లీన్ చేశాక వాటర్ పోసేస్తామండి, మంచినీళ్ళు. ఇలా వాటర్ పోసేసి ఒక 4 అవర్స్ నానబెడతామండి, అంటే సోక్ చేస్తాము. పక్కన పెట్టేద్దాము. మనము నానబెట్టిన బియ్యము ఇలా తీసుకున్నామండి. ఇది మరలా ఒకసారి కడిగేసుకోవాలి, ఫ్రెష్ వాటర్లో కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకున్నాము. ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యము పప్పు వేసేసామండి. కాస్త వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసేయండి మెత్తగా. ఇలా మెత్తగా రుబ్బేసామండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత మిగిలిన బియ్యం కూడా ఇందులో వేసేసుకుంటున్నాము. దీన్ని కూడా మెత్తగా రుబ్బేసేయండి. ఇవి అటుకులండి. ఈ అటుకులు కూడా ఒక 2 స్పూన్లు కడిగి నానబెట్టేసి ఈ పిండిలో వేసి మనం రుబ్బుకోవచ్చండి. ప్రస్తుతం నేనైతే వేయడం లేదు, శనగపప్పు వేసాను కాబట్టి. ఇక దీన్ని కూడా మిక్సీ చేసేద్దాం. ఇలా రుబ్బేసామండి. దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఈ పిండి ఫర్మెంటేషన్ కోసము ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఇలాగా పక్కకు పెట్టేసేయండి. మనము దోశలోకి చట్నీ కోసము ఒక 1/2 కప్పు వేయించిన శనగపప్పు తీసుకున్నామండి. అలాగే ఫ్రై చేసిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు ఒక 1/2 కప్పు, అలాగే 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీ కారాన్ని అనుసరించి వేసుకోండి. చింతపండు కొద్దిగా అండి కడిగి వేసుకుంటున్నాను, చాలా చిన్న మొత్తంలో. అలాగే కట్ చేసుకున్న చిన్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. పచ్చడి ఇలా చేసేసుకున్నామండి. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పోపు కడాయి పెట్టుకునేసి 1 స్పూను ఆయిల్ వేసుకున్నామండి. కొద్దిగా ఆవాలు, కొంచెము జీలకర్ర, కొంచెము శనగపప్పు, కొద్దిగా మినపప్పు పోపు కోసం వేసుకున్నాము. పోపు వేగిన తర్వాత తీసి ఇలా చట్నీలో వేసేసుకునేసి ఈ చట్నీని కాస్త ఇలాగా కలిపేసేయండి. మనకి దోశలోకి చట్నీ తయారైపోయింది. మనము ఎర్రకారం చేసుకోబోతున్నామండి. దానికోసం అయితే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక 6 తీసుకున్నానండి, 6-7 తీసుకున్నాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5 వేసానండి. 2 ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు.
సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇక దీన్ని మిక్సీ చేసేద్దామండి. ఇలా కారం చేసుకున్నామండి. ఒక బౌల్లో వేసేసుకుంటున్నాము. రాత్రి మనము పిండి మూత పెట్టాం కదండి, ఆ పిండిని ఇలా తీసుకుంటున్నాము. పిండి అయితే బాగా ఫర్మెంట్ అయిందండి. మీరు చూడొచ్చు ఒకసారి. చూడండి, పిండి బాగా పొంగి ఫర్మెంటేషన్ అయింది. ఇక దీన్ని ఇలా రౌండ్గా కలుపుకునేసి మనకి కావాల్సినంత పిండి ఒక బౌల్లోకి తీసుకున్నామండి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 రోజుల వరకు మరి పుల్లగా కాకుండా ఉంటుందండి. నాకు కావాల్సినంత పిండి నేను పక్కకి తీసుకుంటున్నానండి. అంతేనండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. ఈ పిండి కాస్త చిక్కగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలోకి అయితే మనకు కుకింగ్ సోడా ఇలాంటిది ఏం అవసరం లేదండి. ఇలాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా మొత్తము ఉప్పు పిండికంతా కలిసేటట్టు కలిపేసుకోండి. మనకి గరిట జారుగా ఉంటే సరిపోతుందండి పిండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి దోశ పిండి. స్టవ్ వెలిగించుకునేసి దోశ ప్యాన్ పెట్టుకున్నామండి. 2 ఆయిల్ వేసాము. పేపర్ నాప్కిన్తో చేద్దామండి. ఇక్కడ ఒక్క గరిట పిండి మాత్రమే తీసుకుంటున్నాము. మీకు కావాలంటే ఆయిల్ పైన వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఇంకొక పక్కకి తిప్పుకోవచ్చండి. ఊరికే ఇవి ఊడొచ్చేస్తాయి. లేదంటే అలాగే పెట్టి ఇంకాసేపు కాల్చుకునేసి ఒక సైడే మడిచేసుకోవచ్చండి. ఇలాగా ఈ దోశలు క్రిస్పీగా వస్తాయి మనకు. మరలా ఇటు సైడ్కి ఒకసారి తిప్పేసుకోండి. ఇంకా తీసేద్దామండి. ఇలాగా ప్లెయిన్ దోశలు పల్చగా వేసుకోవచ్చండి. ఇలా తీసుకుంటున్నాము. మరలా ఒక గరిట పిండి వేసుకోండి. ఇంకా ప్రతిసారి పేపర్ నాప్కిన్తో తుడవాల్సిన పని లేదండి. కాస్త ఈజీగా అవే లేసేస్తాయండి. మంచి కలర్తో హోటల్ స్టైల్ దోశలు మనం ఇలా ఇంట్లోనే వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాము. దీంతో మెత్తటి దోశలు కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా మనము ఇంకొంచెం లావుగా వేసుకున్నామంటే మనకి దోశలు మెత్తగా వచ్చేస్తాయి. చూడండి, ఇలాగా పల్లీ చట్నీతోటి మనము సర్వ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టామండి. ఇందులో ఒక బొట్టు ఆయిల్ వేసుకున్నాము. ఇది రెగ్యులర్గా అయితే నేను చపాతీకి, జొన్న రొట్టెలకి వాడుకుంటూ ఉంటానండి. ఈరోజు దోశలు వేస్తున్నాను. దీనిలో పేపర్ నాప్కిన్తో ఒకసారి తుడిచేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నామండి. ఇలా తిప్పేసామండి.
ఇలా పెట్టుకునేసి మనం చేసుకున్న కారము కొద్దిగా అప్లై చేసుకున్నాం. దీనికి కాస్త బొంబాయి చట్నీ వేసుకుంటున్నానండి. ఈ రెండు కాంబినేషన్లో దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా దీన్ని ఈ దోశను తీసేస్తున్నాము. ఇంకోటి వేస్తాం. కారం కొద్దిగా వేసుకుంటున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ బొంబాయి చట్నీకి బదులుగా ఇలా పుట్నాల పొడి, పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి. క్రిస్పీగా వస్తాయి దోశలు కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దీన్ని మనము ఈ విధంగా చట్నీ ఎర్రకారంతో సర్వ్ చేసుకున్నామండి. మరొక దోశ వేసుకున్నామండి. దీనిపైన కారం పూసుకునేసి ఈ విధంగా పప్పుల పొడి కూడా చల్లుకున్నాము. దీన్ని ఒక సైడే కాల్చుకున్నామండి, రెండో సైడ్ తిప్పుకోలేదు. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. బాగా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా మనం బ్యాటర్ తయారు చేసుకుంటే దీన్ని ఇలా మడుచుకుంటున్నాము. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్ దోశలు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి. దీనికి కాంబినేషన్గా మనము చట్నీని, ఎర్రకారాన్ని చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.